వచ్చిన తర్వాత డిసెంబర్ 7న మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మేము పాలకులం కాదు, సేవకులం. ఈరోజు 119 కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు, మేము సేవకులం అనే భావనతోటే పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో కొద్దిపాటి ఎఫర్ట్ పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు అందరం కూడా, నాయకులు, ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ దృక్పథంతో మొట్టమొదటగా బీఈడీ కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా చందాలు వేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చే వరకు అది పర్మనెంట్ అయితే స్ట్రక్చర్, కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు రిలీఫ్ అందించడానికి అక్కడ మొదలుపెట్టినాం. ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నిన్న వచ్చినాం. రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పింది. మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జమ్మిపోయింది. పాములు, తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టళ్ళకు పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండే. పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పడతాం. 10 సంవత్సరాలు ఎంతోమందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. అది ఇమ్మీడియట్గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతోటి, జేసీబీలతోటి మా కార్యకర్తలందరూ వచ్చి శ్రమదానం చేస్తూ ఉన్నారు. ఓ 2 రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని క్లీన్గా చేస్తాం. పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలను చదువు నేర్చుకోవాలి. పాములు కూడా రూమ్లలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు వీలైనంత వరకు వాటన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైతే చెత్త పేరుకొని పోయిందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో శ్రమదానం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రానికి మా మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉదాహరణగా నిలుస్తాం. మా మున్సిపల్ చైర్మన్ గారు, మా ముడా చైర్మన్ గారు, మా గ్రంథాలయ చైర్మన్ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భవిష్యత్తులో పాల్గొంటాం. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి మహబూబ్ నగర్ పట్టణంలో. అంటే కొద్దిపాటి చొరవ మేము చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మేము సైతం అన్నట్టుగా మా వంతు కార్యక్రమం మేము చేస్తాం. రాజకీయ నాయకులం అంటే ప్రజల్ని భయపెట్టియడము, బెదిరియడం కాదు. ప్రజల సంక్షేమం కోసం సేవకులుగా మారడం. అధికారంలోకి రాగానే ఇక మేము పాలకులము, మాకు తిరుగులేదు అని చెప్పే భావన గతంలో ఉండేది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను పూర్తిగా తీసుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయాలి, మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి 5 సంవత్సరాలు సేవ చేస్తామనే దృక్పథం మా నాయకులందరిలో కూడా వచ్చింది. ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నాంది కావాలి. మా కోడూరు అలాగే బీఈడీ కాలేజీ ఒక కోడూరు, ఇది ఒక ఎగ్జాంపుల్గా కావాలి. కోడూరు ఎస్సీ గురుకులము, అక్కడ పట్టణంలో ఉన్న బీఈడీ కాలేజు, ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి మా నాయకులందరికీ, చైర్మన్ గారికి చెప్పినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు చూపించాలి. సేవకులుగా రాజకీయ నాయకులు ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ప్రత్యక్షంగా చూపించాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని మా పాఠశాల కళాశాలకు అలాట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను 10 ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న ఈ జమ్ము సమస్యని సార్ దృష్టికి తీసుకొని వచ్చాను. 2014లో ఈ స్కూల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఈ జమ్ము సమస్య మమ్మల్ని బాధపెడుతుంది. పిల్లలకి సరైన ప్లే గ్రౌండ్ లేక 800 మంది పిల్లలు ఉంటే ఈ పాఠశాలలో సరైన ప్లే గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతోమంది దృష్టికి తీసుకొని వెళ్ళాం కానీ అది పరిష్కారం కాలేదు.
ఇలాగే ఎవరు వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం, ఆ తర్వాత అది జరగకపోవడం జరిగింది. కానీ నిన్న ఎమ్మెల్యే గారు రావడం, సార్ దృష్టికి తీసుకొని వెళ్ళడం, ఇమీడియట్గా సారు 5-10 నిమిషాల లోపలే సారు దాన్ని కంప్లీట్ చేయడానికి పూనుకోవడం, వాళ్ళ కార్యకర్తలకి ఆదేశించడం, పనిలోకి రంగంలోకి దిగడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రజాపాలన అంటే ప్రజాసేవకులు, ప్రజాపాలన అంటే ఏంటో నిజమైన అర్థం చెప్పినట్టయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడ ఈ మా స్కూల్ పాఠశాల ఆవరణ ప్లేగ్రౌండ్ని పూర్తి స్థాయిలో మాకు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా పాఠశాల విద్యార్థులు, పేరెంట్స్, సిబ్బంది తరఫున కృతజ్ఞతలు. ఓకే. నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్త గురుకుల హాస్టల్లో స్కూళ్ళల్లో అన్ని ప్రోగ్రాంలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారం అందరు ఎమ్మెల్యేలు కానీ, గ్రంథాలయ చైర్మన్లు, కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రభుత్వ అధికారులు అందరూ స్కూల్లో అటెండ్ చేసి అక్కడున్న వసతులని, హాస్టల్లో ఉన్న సౌకర్యాలను మొత్తం తనిఖీ చేయడం జరిగినది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న రామరెడ్డిగూడెం కాడున్న హాస్టల్కు రావడం జరిగినది. దాంట్లో భాగంగా నిన్న మొత్తం తనిఖీ చేసి ప్రిన్సిపల్ మేడం గారిని అడిగి తెలుసుకొని ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడం జరిగినది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రమదానం కింద మాకందరికి రాత్రి పిలుపు చేస్తే భారీ సంఖ్యలో, తక్కువ టైంలో కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలందరూ ఇక్కడ వచ్చి శ్రమదానంలో పాల్గొనడం జరిగినది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా మా ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే ఏదో స్కీమ్లు, అది పింఛన్లు కానీ ఇవి కానీ దానిలో మీద చేసుకుంటూనే దాన్ని ఎన్నో విమర్శిస్తున్నారు. దానిలో పక్కకు భాగంగా చేసుకుంటా విద్య పైన, ఆరోగ్యం పైన శ్రద్ధ చూపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్న ఒక బీడీ కాలేజీ కాడుకోవడం జరిగిన సారెంబడి ఒక ప్రోగ్రాంలో పోతే ఆడ లేడీస్కు టాయిలెట్స్ లేవు. ఇమ్మీడియట్లీ స్పందించి సార్ మమ్మల్ని అడిగితే మేము అందరం ఉండం సార్, ముందరికి వస్తాం, మేము కష్టపడి ఒక దొంగల చేతులు ఉన్న ప్రభుత్వాన్ని కష్టపడి తెచ్చుకున్న కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఏమేమి ఆశించి ఎవరు లేరు. ఎంతగానో మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ ఇటువంటి ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వద్దని శ్రమదానం ద్వారా మేము ప్రభుత్వానికి చేదోడు ఉంటామంటని చెప్పే ఉద్దేశంలో మొదటి మెట్టుగా ఎడ్యుకేషన్ని డిసైడ్ చేయడం జరిగినది. మా సార్ గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా మామనార్లో ఒక ఫ్రీ సెంటర్ కూడా ఏర్పాటు చేసినారు. ఎడ్యుకేషన్ మీద ఏమున్నా ఎక్కడున్నా కూడా ఇమీడియట్లీ స్పందించి మేమందరం ఆర్థిక సాయం చేస్తాము, శ్రమదానం చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి చేదోడుగా ఉండి రేవంత్ రెడ్డికి అండదండగా ఉంటామంటని చెప్పి తెలియజేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హాస్టళ్ల యొక్క సంక్షేమాన్ని విస్మరించిందంటున్నారు. ఖచ్చితంగా విస్మరించింది. కేజీబీకి పోయినాం మొన్న మేము. పోతే అది 6 years అయినా అది ఓపెన్ అయ్యి నాకు తెలిసి. దాంట్లో ల్యాబ్స్ కూడా లేవు ఇంతవరకు. మరి ఎట్లా ఎగ్జామ్స్ చేస్తున్నారో తెలియదు, పిల్లలు ఎట్లా చదువుకున్నారు వాళ్ళు మనం చెప్తుంటే చాలా విచిత్రం అనిపించింది మాకు. ఆడ కూడా టాయిలెట్స్ లేవు. అంత మంచి హాస్టల్లో టాయిలెట్స్ లేవు. దాన్ని కూడా ముందే ఎంబడే స్పందించి ఇంజనీర్లు పిలిపించి ఎస్టిమేట్ వేయించినాం. ఒకవేళ బడ్జెట్ లేకపోతే మేము దాన్ని కూడా కట్టేయడానికి ముందరికి అయినాము. ఒకటి ROV ప్లాంట్ కూడా స్టార్ట్ చేసినాం మేము. అన్ని ఏడున్నా కూడా, ఏడ సమస్య వచ్చినా కూడా మేము ముందరుకుండి ప్రతి వారం ఒక హాస్టల్, ఒక స్కూల్ తనిఖీ చేసుకుంటా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా చేయాలని నిర్ణయించుకున్నాం.